హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ ఎంతో ఫేవరెట్ అయినటువంటి మ్యాంగో సీజన్ వచ్చేసింది కదండి. ఈ సమ్మర్లో కేవలం ఈ సమ్మర్లోనే దొరికేటువంటి ఈ మ్యాంగోస్తో ఎన్ని రకాలుగా కూరలు వండుకోవచ్చో నేను నా ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. ఈరోజైతే నేను మామిడికాయ రొయ్యల కూర వండాననమాట. ఎలా చేశానన్నది సింపుల్ ప్రాసెస్లో మీ అందరికీ చూపిస్తున్నాను. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నేను సింపుల్ అండ్ క్విక్గా అయిపోవడానికి ఈ కర్రీని ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను. మీకు ప్రెషర్ కుక్కర్ అవైలబుల్గా లేదనుకుంటే కనుక నార్మల్ కడాయిలో అయినా సరే దీన్ని కుక్ చేసుకోవచ్చు. దీని ప్రాసెస్ ఏంటంటే, ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్రెషర్ కుక్కర్ పెట్టుకుని దాంట్లో నేను ప్రస్తుతానికి ఆవ నూనె యూస్ చేస్తున్నాను కాబట్టి ఆవ నూనె వేసుకుంటున్నాను. ఆవ నూనె చాలా ఫాస్ట్గా హీట్ అయిపోద్ది. సో ఇందులోనే నేను కట్ చేసి పెట్టుకున్న చిల్లీస్ని కూడా 3 వేసుకున్నాను అనమాట. చిల్లీస్ బాగా వేగిన తర్వాత మనం చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ని కూడా దీంట్లో వేసేసుకొని కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇది తొందరగా ఫ్రై అవ్వాలనుకుంటే కనుక మీరు ఇదే టైంలో కొద్దిగా సాల్ట్ని యూస్ చేశారంటే ఆనియన్స్ తొందరగా మగ్గిపోతాయి అన్నమాట. ఆనియన్స్ కాస్త ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి వాష్ చేసి పెట్టుకున్నటువంటి ప్రాన్స్ని కూడా దీంట్లో వేసి బాగా ఫ్రై అవనివ్వండి. ఈ ప్రాన్స్ క్లీనింగ్ అంతా కూడా నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. సో ఆ వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఆ లింక్ అనేది పెడుతున్నాను. ఆ లింక్ని కూడా చూసి మీరు ఎలా క్లీన్ చేయాలనేది ప్రాసెస్ మొత్తం కూడా చూడండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లో ఒక 2 మినిట్స్ ఈ ప్రాన్స్ ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. మనందరికీ తెలిసిన విషయమే కదండి, ఈ ప్రాన్స్లో వాటర్ కంటెంట్ అనేది కాస్త ఎక్కువగా ఉంటుందండి. సో మీరు వాటర్ ఏమీ వేయని అవసరం లేకుండానే మీకు దీంట్లో ఉన్న వాటర్ మొత్తం బయటికి రావాలంటే కేవలం స్టవ్ని మాత్రమే సిమ్లో పెట్టుకుంటే మీకు లిడ్ క్లోజ్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ అంతా కూడా పైకి తేలుతూ కనిపిస్తుంది అనమాట. సో మీరు ఎప్పుడు కూడా ప్రాన్స్ని కుక్ చేసుకునేటప్పుడు ఇలా పసుపు వేసుకున్న తర్వాత కాస్త లిడ్ ఇలా క్లోజ్ చేసుకుని పెట్టుకుని ఒక 10 to 15 మినిట్స్ వెయిట్ చేశారంటే సిమ్లో పెట్టుకుంటే మీకు ప్రాన్స్ చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతాయి. అంతేకాకుండా టేస్ట్ కూడా చాలా ఎన్హాన్స్ అవుతుందన్నమాట. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, నేను వాటర్ అయితే ఎక్కడ యాడ్ చేయలేదు. సో ఇందులో ఉన్న వాటర్ మొత్తం కూడా ఇలా బయటకు వచ్చేస్తుంది అనమాట 10 మినిట్స్ తర్వాత. సో ఇదే టైంలో మనం రాళ్ళుప్పు ఉంటే రాళ్ళుప్పు, లేదంటే సాల్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు. అలానే ఒక 2 స్పూన్స్ కారం యాడ్ చేసుకోండి. కారం కాస్త ఎక్కువగానే యాడ్ చేసుకోండి, ఎందుకంటే మనం మ్యాంగో యూస్ చేస్తున్నాం కాబట్టి కాస్త సాల్ట్ అలానే కారం కూడా ఎక్కువగానే పడుతుంది ఈ కర్రీకి. ఇవన్నీ కలిసిన తర్వాత కొంచెం ఎగిరిన తర్వాత మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు దీంట్లో ఫ్రై అవనివ్వండి. ఇవన్నీ ఇప్పుడే ఎందుకు యాడ్ చేస్తున్నానంటే, నార్మల్గా మీరు మ్యారినేట్ చేసేటప్పుడు యాడ్ చేసుకున్న టేస్ట్కి ఇలా మీరు కుక్ చేసుకునేటప్పుడు వేసుకున్న టేస్ట్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. సో ఇలా మీరు ఒక్కదాని తర్వాత ఒకటి కుక్ చేసుకుంటూ యాడ్ చేసుకున్నారంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుందన్నమాట. ఇవన్నీ కాస్త ఫ్రై అయిన తర్వాత మనం ఒక 1/2 కప్ వాటర్ని అయితే దీంట్లో యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మాత్రమే మీరు లిడ్ క్లోజ్ చేసుకుని పైన విజిల్ పెట్టుకోండి. 3 విజిల్స్ అయితే హై ఫ్లేమ్లో, 2 విజిల్స్ కంపల్సరీ మీడియం ఫ్లేమ్లోకి రావాలి. అలా కుక్ అయితేనే మీకు ప్రాన్స్ చాలా టేస్టీగా ఉంటాయన్నమాట ఈ మ్యాంగో ప్రాన్స్ కర్రీకి. విజిల్స్ అన్నీ వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లో ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మాత్రమే ఈ లిడ్ ఓపెన్ చేయండి. లిడ్ ఓపెన్ చేసేసరికి చూడండి ఆయిల్ మొత్తం పైకి తేలుతూ ఎలా ఉందో. ఇదే టైంలో మళ్ళీ మీరు స్టవ్ ఆన్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని 1 స్పూన్ గరం మసాలా యాడ్ చేయండి. ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఆ తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చి మామిడికాయ ముక్కల్ని ఇలా పెద్ద పెద్ద పీసెస్ లాగా కట్ చేసుకుని వేసుకోండి. వీటితో పాటు నేనైతే మ్యాంగో సీడ్ని కూడా వేసేస్తాను, ఎందుకంటే దీంట్లో మ్యాంగో సీడ్ కూడా చాలా బాగుంటుంది అనమాట. నాకైతే చాలా ఇష్టం. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా, మర్చిపోకండి. ఈ మ్యాంగో పీసెస్ అన్నిటిని కూడా దీంట్లో వేసేసుకొని ఒక 5 to 10 మినిట్స్ ఈ స్టవ్ని సిమ్లో పెట్టేసుకుని కుక్ అవనివ్వండి. అలా చేస్తేనే మీకు మ్యాంగో కూడా సాఫ్ట్గా కుక్ అవుతుంది అనమాట. చూడండి ఇలా నాకు 5 మినిట్స్కి ఇలా
ఆయిల్ కాస్త పైకి తేలుతూ అలానే వాటర్ కొద్దిగా ఇంకుతూ కనిపిస్తుంది కదా! సో, ఇదే టైంలో నేను బాగా సిమ్‌లో పెట్టేసాననమాట. ఇప్పుడు ఇంకొక 5 మినిట్స్‌కి చూడండి మీకు మ్యాంగో పీసెస్ అసలు కనిపించవనమాట. చాలా అంటే చాలా సాఫ్ట్‌గా అయిపోతాయి. మీకు గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా థిక్‌గా అయిపోతుందనమాట. ఈ టైంలో మీకు కొత్తిమీర ఉంటే గనక కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అంతే. ఎంతో యమ్మీగా ఉండే మ్యాంగో ప్రాన్స్ కర్రీ రెడీ అయిపోయింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్. Yummy, yummy, super yummy.